హాయ్ వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు నేను చేయేదైతే ఒక వెజ్ థాలీ లాంటిదేని విత్ నో ఆనియన్స్ అండ్ గార్లిక్. ఫస్ట్ అయితే నేను పప్పు అనేది రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేదైతే మసూర్ దాల్. అంటే మాక్సిమం మనం ఎప్పుడు తూర్ దాల్‌తోనే వాడతాం కదా! సో, నేనైతే ఈసారి ఏమనుకున్నా అంటే 4 వీక్స్‌కి 4 లంచ్ థాలీస్ పెడదాం. ఒక్కొక్క థాలీలోని ఒక్కొక్క వెరైటీ ఆఫ్ పప్పు యూజ్ చేద్దామని ఈసారైతే నేను మసూర్ దాల్ వాడుతున్నాను. ఇది చాలా ఈజీ మసూర్ దాల్ కుక్ అవ్వడం కూడా అండ్ టేస్ట్ కూడా మనకి మామూలుగా తూర్ దాల్ లానే ఉంటది గానీ, దీంట్లో ఉండే న్యూట్రియంట్స్, దీంట్లో ఉండే ఐరన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువుంటది తూర్ దాల్ మీద. కాబట్టి ఇది రెగ్యులర్‌గా ఐరన్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు వాడితే మాత్రం చాలా మంచిదేని. నేను దీంట్లో అయితే బేసిక్‌గా జస్ట్ మిర్చిను, టమాటోస్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్స్ వేయం కాబట్టి. ఈ 2 వేసేసి అయితే ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను. ఈ దాల్ తొందరగానే అయిపోతుంది. మనకి ఎక్కువ టైం పట్టదు ప్రెషర్ కుక్‌కి. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. తూర్ దాల్ కన్నా కొంచెం తొందరగానే అయిపోతుంది ఇదైతే. చూసారు కదా! నేను పసుపు, ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తే ఉడుకుతుందో లేదో అని చెప్పి నేను ఫస్ట్ అయితే ఉప్పు యాడ్ చేయలేదు. మీరు కావాలి అంటే ఫస్టే పసుపేసుకోవచ్చు. లేదు అంటే ఈ స్టెప్‌లో అయినా పసుపేసుకోవచ్చు. పసుపును, ఉప్పు వేసుకున్నాక నేనైతే ఒకసారి దీన్ని స్టిర్ చేసి దీనికైతే తాలింపుకి రెడీ చేసేస్తున్నాను. తాలింపయితే చాలా బేసిక్‌గానే వేస్తున్నా. పాన్‌లో జస్ట్ జీరా, హింగ్ అంతే. మనం దీంట్లో ఆవాలెయ్యము. ఆవాలు నచ్చేవాళ్ళు ఆవాలు కూడా వేసుకోవచ్చు. గార్లిక్ వేయట్లేదు కాబట్టి ఓన్లీ జింజరే వేస్తున్నా దీంట్లోని. దాంతో పాటు ఈ పప్పేసేసా. నేనైతే కొంచెం ఎక్కువే పప్పు చేశా కాబట్టి నాకు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వచ్చింది. కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకెంత రన్నీ కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీ కోసం అని చెప్పి వాటర్ అయితే యాడ్ చేశాను. దీంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లోని టామరిన్ జ్యూస్ ఎయ్యము. లాస్ట్‌లో అయితే కొరియాండర్ వేసేసి దీన్ని ఫినిష్ చేసేసా. నెక్స్ట్ చేసేదైతే నేను కరేలా అదే కాకరకాయి. కాకరకాయ చాలామంది నచ్చుకోరు గానీ, నేనిప్పుడు చేసే వెరైటీలో కాకరకాయ చేస్తే మాత్రం చాలా బావుంటుంది. దీంట్లో ఆనియన్స్ వేసి చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటది గానీ, ఈరోజు నేను ఆనియన్స్ లేకుండా చేస్తున్నాను. ఆ డిష్ కూడా నాకు చాలా బానే వచ్చిందనిపించింది. ఎండ్ రిజల్ట్‌లో మేము తింటున్నప్పుడైతే మాత్రం కాకరకాయలు చాలా బావున్నాయి అనిపించాయి. నేను తీసుకున్న కాకరకాయలైతే కొంచెం లేత కాకరకాయలేని. దీంట్లో నేను ఉప్పు, పసుపు వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను. వీటిల్ని బాగా మీరు కలుపుకోండి. ఉప్పు, పసుపు నీట్‌గా కలిసిపోయి ఉండాలి కాకరకాయలకి. ఇలా చేస్తే ఏంటంటే దీంట్లో ఉండే చేదనేది కొంచెం తగ్గుతదంట. ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత మీరు చూస్తే దీంట్లో నుంచి మొత్తం అంతా ఆ జ్యూస్ అనేది బయటకొచ్చేస్తుంది. ఆ చేదు అదంతా. అంటే జ్యూస్ అంటే మనం ఉప్పేసాం కదా! సో, ఆ ఉప్పే వాటర్‌గా మారుతది. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం చేదనేది తగ్గుతది. సో, ఇలా చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టి మొత్తం జ్యూస్ అంతా స్క్వీజ్ చేస్తాను నేనైతే దీంట్లో నుంచి. నెక్స్ట్ అయితే నేను ఈ పొటాటో ఫ్రైస్‌కి రెడీ చేస్తున్నాను. కాకరకాయలు ఆల్రెడీ పక్కన పెట్టున్నాను. సైమల్టేనియస్‌గా నేను చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ అయితే పొటాటో ఫ్రై రెడీ చేసుకుంటున్నాను. నాకు ఎలాంటి థాలీ అయినా పొటాటో లేనిదే అసల మీల్ అనేది పూర్తవ్వదనిపిస్తుంది. అంత ఇష్టం నాకైతే పొటాటోస్. కంపల్సరీగా అసల ఎలాంటి ఫుడ్ ఉన్నా కంపల్సరీగా అంటే లైక్ కాకరకాయ చేశా కదా! ఇన్ కేస్ కాకరకాయ ఫెయిల్ అయితే రెసిపీ పొటాటోస్ అయితే ఉంటాయి కదా! మనకి హ్యాండీగా తినడానికి అని చెప్పి పొటాటోస్ అయితే కంపల్సరీగా చేసుకుంటా నేను. ఇలా పొటాటోస్ నేను ఈరోజు చేసిన పొటాటోస్ అయితే మాత్రం కొంచెం ఫ్రెంచ్ ఫ్రై స్టైల్‌లో చేస్తున్నాను. ఎలానో మనం కాకరకాయ ఉన్నది గదా! ఒక ఫ్రైలా ఉంటది. కాకరకాయ ఫ్రై కాదు. కాకరకాయ కొంచెం కర్రీలానే ఉంటది. కాబట్టి ఇదైతే పొటాటో కొంచెం ఫ్రైలా చేద్దామని చెప్పి ఫ్రైలా అయితే చేస్తున్నాను. పొటాటోస్ అయితే మీరు చూసారు కదా! ఫ్రెంచ్ ఫ్రై షేప్‌లోనైతే కట్ చేసేసుకున్నాను. పొటాటోస్‌ని కూడా మీరు కావాలి అనంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వాటర్‌లో సోక్ చేస్తే దాంట్లో ఉండే స్టార్చ్ అంతా పోతది. సో, అది చాలా మంచిదంట. స్టార్చ్ లేకపోతే మీకు కార్బ్స్ అనేది కొంచెం తగ్గుతది దీంట్లోని. ఇప్పుడు పొటాటోలో కూడా నేను బేసిక్ మసాలా అనేది యాడ్ చేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తున్నా. నేనైతే ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు అలానే కొంచెం శనగపిండి అయితే వేశాను బైండ్ అవ్వడానికి. ఇంకా ఎటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అయితే ఏం యాడ్ చేయలేదు దీంట్లోకి. జస్ట్ పొటాటోస్‌ని కొంచెం మంచిగా మనం మిక్స్ చేసేసి మసాలాతోని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఆయిల్ ఫ్రై లైక్ డీప్ ఫ్రై చేయను ఈటిల్ని. జస్ట్ నార్మల్ పాన్ ఫ్రైయే చేస్తున్నాను. మీకు గాని వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని నాకు కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయింది. సో, దానివల్ల ఏమైందంటే మొత్తం పొటాటోస్ నుంచి ఆ మిక్స్ అనేది మొత్తం సెపరేట్ అయిపోయినట్టు అయిపోయింది. కాబట్టి వాటర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. నేను కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసాను. మళ్ళీ శనగపిండి వేస్తే ఇంకా పిండి పిండిలా అనిపిస్తదని చెప్పి నేనైతే ఇంక వేయలేదు శనగపిండి పైనుంచి. దీన్నైతే నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మరి థాలీ అన్నాక రైస్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా దాంట్లోని. ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ ఒక 2 టైమ్స్‌కి సరిపోతది మాకైతే. కాబట్టి 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే నేను పెట్టేసాను. నేనిప్పుడు చేసేవన్నీ ఫుడ్డు వితిన్ 1 అవర్‌లో నాకైతే రెడీ అయిపోయింది. ఆల్రెడీ పప్పు అయిపోయింది. పప్పు పక్కన పెట్టేసాను.
సో, ఇప్పుడు రైస్. సో, నెక్స్ట్ నేను చేసేది పెరుగు వంకాయ లైక్ వంకాయ పెరుగు పచ్చడి లాంటిది. సో, దానికైతే నేను ఒక 4 వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న 4 వంకాయల్లో కూడా ఎక్కడ నాకేం పురుగు కనిపించలేదు. జనరల్‌గా అయితే మాత్రం వంకాయల్లో చాలా పురుగులుంటాయి. కానీ ఈ వంకాయలు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కాబట్టి టేస్ట్ కూడా చాలా బా వచ్చిందనిపించింది నాకైతే తినేటప్పుడు. ఈ వంకాయలని కూడా నేను కొంచెం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మనం పెరుగులో కలిపేటప్పుడు దీన్ని ఫ్రై చేసి కలుపుతాము. సో, బేసిక్ మసాలా దీనికి కూడా. నేనెక్కడా ఎక్కువ గరం మసాలా అలాంటివేం లేదు. జస్ట్ అన్నిట్లోని ఉప్పు, పసుపు, కారం అంతే. ఎక్కువేం వాడట్లేదు. ఎందుకంటే మనం డైలీ తినే దాంట్లో అన్ని గరం మసాలాలు వేసుకునే అవసరం లేదు. సో, నెక్స్ట్ అయితే పెరుగు. పెరుగు పచ్చడికి పెరుగు కూడా పక్కకు తీసి పెట్టేసుకుంటున్నా. దీంట్లో నేను జస్ట్ కొంచెం సాల్ట్ ఏసేసి మీ కన్సిస్టెన్సీ బట్టి మీకు కొంచెం థిక్‌గా కావాలంటే వాటర్ వేయొద్దు. కొంచెం పర్లేదు పలుచగున్నా పర్లేదు అనంటే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది. పెరుగైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఒకేసారి 2 ఫ్రైలు చేసేస్తున్నాను. ఒకవైపేమో వంకాయి, ఇంకో వైపేమో పొటాటోస్. ఓ ఆయిలయితే మీరిప్పుడు నేను వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ అనిపిస్తది గానీ, నేను ఇవే పాన్‌లోనే 2 డిషెస్ చేసేస్తున్నాను కాబట్టి, కొంచెం ఎక్కువ ఆయిలే ఏసినట్టయింది. ఫస్ట్ అయితే నేను వంకాయలేపేస్తున్నాను. వంకాయలు అసలు వంకాయలు చెప్పనవసరం లేదు. వంకాయలు కింగ్ ఆఫ్ ఎందుకంటారు అంటే, వెజిటబుల్స్‌లో కింగ్ ఎందుకంటారంటే, అసలు వంకాయలు ఎలా వేపినా బావుంటాయి. నేనైతే ఇలా ఫ్రై చేసిన వంకాయలు టేస్ట్ చూసాను. అసలు అలా కూడా చాలా బావుంది. అంటే పెరుగులో వేయకండా ముందే. చాలా టేస్టీగా అనిపించింది. వంకాయలైతే మంచిగా కొంచెం బ్రౌన్ షేడ్ లైక్ కొంచెం ఆ స్కిన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి, కొంచెం క్రిస్పీగా ఉంది అన్నప్పుడు తీసేస్తే సరిపోతుంది. డీప్ ఫ్రైయే కాబట్టి ఎక్కువ పెద్ద టైం పట్టదు వంకాయలకి. ఇలా చేసుకుంటే ఏంటంటే పెరుగు పచ్చడి అది లైక్ వంకాయ పెరుగు పచ్చడిలోని బావుంటది. పెరుగు ప వంకాయ పెరుగు పచ్చడిలో అయితే వంకాయలు ఇలానే ఫ్రై చేస్తారు. ఇంకా ఏం ఆప్షన్స్ ఉండవు దీనికి. మీరేమైనా గ్రేవీ కర్రీ అలా ఏమైనా చేస్తే మాత్రం ఇంత ఆయిల్ అవసరం లేదు. నేనైతే ఇప్పుడు వేసిన ఆయిల్ ఏంటంటే వంకాయలతో పాటు దీంట్లోనే నేను కాకరకాయ ఫ్రై కూడా చేసేస్తా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను. పక్కనే అలానే నేను పొటాటోస్ కూడా పొటాటోస్ అయితే నేను డీప్ ఫ్రై చేయట్లేదు. పాన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం శనగపిండి వేసుకున్నాం కాబట్టి అది మనకి స్టిక్కీగా అవ్వదు. ఇండివిడ్యువల్‌గానే వస్తుంది పొటాటో ఫ్రైస్ కూడా. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన పొటాటోస్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. పొటాటోస్ ఫ్రై అవ్వడం టైం పడుతుంది కానీ వంకాయలకైతే పెద్ద టైం పట్టదు. ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. అలానే నేను రెండో బ్యాచ్ కూడా దీంట్లో వేసేస్తున్నాను వంకాయలైతే. పొటాటోస్ కూడా ఇంచుమించు అయిపోయినట్టే కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు ఇలా థాలీ అసలు నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకుండేది లైక్ 1 అవర్ అండర్ 1 అవర్ థాలీస్ లాగా పెడదామని చెప్పి. కానీ నాకు కుదరలేదు. కానీ ఈసారి మాత్రం లైక్ కార్తీక మాసం ఎలానో స్టార్ట్ అయింది కదా! సో, మాక్సిమం ఇలా నాన్ వెజ్ రెసిపీస్ కన్నా వెజ్ రెసిపీస్‌లో ఇలా నో ఆనియన్, నో గార్లిక్ పెడితే ఎవరైనా పాటించే వాళ్ళు కొంచెం చూసుకొని వాళ్ళకి ఐడియా వస్తది కదా! అని జెప్పి ఇంకా సరే అలానే థాలీ కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాను కదా! అని చెప్పి ఈసారైతే నేనింకా ఇలా థాలీ పెట్టడం స్టార్ట్ చేశాను. చూద్దాం అసలు థాలీకి రెస్పాన్స్ ఎలా వస్తదా అనేది. వంకాయలైతే అయిపోయాయి. వంకాయల నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు పొటాటోస్ కూడా అయిపోయింది. పొటాటోస్‌ని కూడా తీసేస్తున్నాను నేను. చాలు పొటాటోస్ బానే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను పొటాటోస్ తీసేసాను గదా! ఇప్పుడు ఆ ఆయిల్ ఉండిపోయింది కదా! ఆ ఆయిల్ వేస్ట్ ఏం అయిపోలేదు. ఆ ఆయిల్‌లోనే నేను పప్పు అనేది పోపు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను వంకాయలకి పోపు కోసమయితే పెడుతున్నాను. దీంట్లో జస్ట్ మనం బేసిక్‌గానే వాడతాం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు. నేనైతే కంపల్సరీగా అన్నిట్లోని హింగ్ అనేది అయితే యాడ్ చేస్తాను. ఇంగువ కొంతమంది వేసుకోరు. కానీ ఇంగువ వేసుకుంటే ఏంటంటే కొంచెం బావుంటది టేస్ట్. దీంట్లోకైతే నేను కొంచెం అల్లం అనేది ఇలా జువెనైల్ అల్లం జింజర్ అంటారు కదా! స్ట్రైప్స్‌లా కట్ చేసుకుంటారు. అలాంటి అల్లం అయితే వాడా దీంట్లోని. అలా కట్ చేసుకున్న అల్లం వేసుకున్నాను. అలానే రెడ్ చిల్లీస్ కూడా. ఈ పోపు యాక్చువల్‌గా ఏం జరిగిందంటే నేను అన్నీ ఒకేసారి చేస్తున్నా గదా! సో, కొంచెం ఇక్కడ, అక్కడ తిరిగే లోపల కొంచెం పోపనేది మాడిపోయింది. సో, బాగోదేమో అనుకున్నా నేను. ఇప్పటి వరకైతే పోపు బానే ఉంది. కానీ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మొత్తం పోపంతా మాడిపోయింది. సో, టేస్ట్ ఎలా వస్తదో అనుకున్నా గానీ, మాడిపోయిన టేస్ట్ మాత్రం చాలా టేస్టీగానే వచ్చింది. అంటే మేబీ అది కూడా లైక్ పోపనేది బాగా డీప్‌గా రోస్ట్ అయిపోవాలేమో! అప్పుడే టేస్ట్ ఉంటదనుకుంటా. చూస్తున్నారా? ఇంక అలా నేనది పెట్టేసి నేను ఇంకేదో పని చూసుకున్నాను. అప్పటికల్లా కొంచెం పోపు బ్లాక్ అయిపోయింది. దీంట్లో అయితే నేను కొంచెం రెడ్ చిల్లీ అనేది వేశాను.
రెడ్ చిల్లీ ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. నేనైతే కొంచెం రెడ్ చిల్లీ అనేది అయితే వేసాను. అదిగోటి నా పోపు మొత్తం మాడిపోయింది. ఇప్పుడు ఈ మాడిపోయిన పోపునే నేను పెరుగులో వేసా కానీ టేస్ట్‌గానే అనిపించింది నాకైతే. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలైతే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ వంకాయలు యాడ్ చేశాక మనం పైనుంచి అయితే పోపు అనేది వేసుకుంటున్నాం. జస్ట్ ఎప్పుడైనా కొంచెం నేను పోపు అనేది కొంచెం చల్లార్చే పెరుగులో వేశాను. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ ఒకసారి ఇలానే కర్డ్ రెసిపీ చేసినప్పుడు వేడి వేడిది వేసేయడం వల్ల మొత్తం కర్డ్ అంతా ఇరిగిపోయినట్టు అయిపోయింది. కాబట్టి ఈసారి నేను కంపల్సరీ కొంచెం పోపు చల్లారాక దీంట్లో వేద్దామని చెప్పి పోపు అయిపోయాక పక్కన పెట్టా. అందువల్ల అది ఇంకొంచెం ఎక్కువ మాడింది నాకైతే పోపు. వేడి మీద దించేసా కదా! అది కొంచెం మాడిపోయింది. ఆ చల్లార్చిన పోపే నేను కలుపుకున్నాను దీంట్లోకైతే. మీరు వెంటనే అయితే కలపొద్దు. కంపల్సరీగా మీ కర్డ్ కూడా బ్రేక్ అయిపోతుంది. పైనుంచి జస్ట్ కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇది ఫస్ట్ టైమ్ చేయడం పెరుగు పచ్చడి. ఈ వంకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది ఇది మాత్రం. నెక్స్ట్ అయితే నేను కాకరకాయ ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటున్నా. ఆల్రెడీ వంకాయ వేపుకున్న నూనె ఉండేది కదా! ఆ నూనెలోనే వేసేస్తున్నాను. జస్ట్ జీరా, మస్టర్డ్ సీడ్స్, శనగపప్పు, ఉరద్దాలు వేసేసి దీంట్లోనే నేను రెడ్ చిల్లీస్ అనేది వేస్తున్నాను. అవి డ్రైడ్ రెడ్ చిల్లీస్ కాదు, గ్రీన్ చిల్లీసే రెడ్ అయిపోయాయి. దీంట్లోకి ఇంకా కాకరకాయ అనేది వేసేస్తున్నా. చాలామందికి కాకరకాయ అంటే నచ్చదు చెప్పాలంటే. కానీ ఇలా కొంచెం చేసుకుంటే ఈ వెరైటీలో కాకరకాయ చేసుకుంటే బానే ఉంటది. ఎందుకంటే మామూలుగా దీంట్లో ఆనియన్స్ వేసుకొని చేసుకుంటాము. సో, మనకి ఆనియన్స్‌లో ఉండే ఆ స్వీటిష్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. మంచిగా టేస్టీగానే అనిపిస్తుంది. ఈరోజు నేను ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి నేను దీంట్లో అయితే ఇది బాగా ఫుల్‌గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. జాగరీయే యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేయకూడదు. స్వీటే కదా అని చెప్పి షుగర్ యాడ్ చేసేయొద్దు. బెల్లం యాడ్ చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. కానీ మొత్తం కాకరకాయ అనేది కొంచెం మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాతే కాకరకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. నాకు దగ్గర దగ్గర ఒక 15-20 మినిట్స్ కాకరకాయ ఫ్రై అవ్వడానికి టైం పట్టింది. అన్నిట్లోని ఇదే ఎక్కువ టైం ప్రాసెస్ అనిపించింది నాకైతే. చూసారు కదా! కొంచెం కాకరకాయలు బాగానే రోస్ట్ అయిపోయాయి. నేను సిమ్‌లో పెట్టుకునే చేసుకున్నాను. మీరు హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. మొత్తం కొంచెం రోస్ట్ అయిపోయి అన్న టైంలో లాస్ట్‌లోకైతే నేను కొంచెం ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకున్నాను. క ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టేటప్పుడు కూడా కొంచెం ఉప్పేస్తాం కదా! సో, ఆల్రెడీ కొంచెం కాకరకాయలు సాల్టీగానే ఉంటాయి. మీరిప్పుడు మళ్ళీ నార్మల్‌గా ఉప్పేసేస్తే మాత్రం ఎక్కువైపోతుంది. అందుకే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి సరిపోతదప్పుడు. లాస్ట్‌లో ఇంకా దించేసే ముందు ఒక్కసారి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జాగరీ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మీరు గానీ జాగరీ అంటే బెల్లం కుండ గాని ఉంటే దాన్ని మాత్రం కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోండి. అప్పుడేంటంటే కాకరకాయలో మంచిగా మిక్స్ అయిపోతుంది. లేదంటే మీరు కుండలో ముక్కలు ముక్కలు వేస్తే అది కరగదు కదా! కరగడానికి టైం పడుతుంది. అలా పైనుంచి పౌడర్ ఏసుకుంటే సరిపోతుంది. సో, ఇలా బెల్లం వేసుకుంటే మాత్రం మీకు ఆ చేదనేది, ఆ బిటర్‌నెస్ అనేది తగ్గిపోతుంది. చాలా టేస్టీగుంటది. ఇలా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీగా మీకు కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా కాకరకాయ తింటే మాత్రం నచ్చుకుంటారు. కాకరకాయ పైగా వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది కూడా హెల్త్ వైస్‌గా కూడా. పైనుంచి జస్ట్ కొరియాండర్ వేసేసి పక్కన పెట్టేసా. ఇప్పుడైతే థాలీ అనేది ప్లేటింగ్ చేస్తున్నాను.